గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మేఘానీలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మేఘానీలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. విమానం షాహీబాగ్ హోటల్ సమీపంలో కూలినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లు అయితే చేరుకున్నాయి. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మేఘానీలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. విమానం షాహీబాగ్ హోటల్ సమీపంలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, గుజరాత్ లో అత్యంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం క్లాష్ అయినట్టుగా తెలుస్తుంది. విమానం టేకాఫ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ తెలిసింది. దీనికి గల సాంకేతిక కారణాలు ఏంటనేది కూడా చూడాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలోనే విమానం టేకాఫ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా కూడా విమానం క్రాష్ అయినట్టు చెప్తున్నారు. పేలుడు సంభవించిందని చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పొగలు కమ్ముకున్నాయని చూడాల్సి ఉంటుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా భారీగా పేలుడు స్పందించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పేలుడు దాటికి మొత్తం విమానం పూర్తిగా కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. దాదాపు విమానం టేకాఫ్ అవుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు కూడా ఉంటున్నారనేది కూడా అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా ప్రస్తుతానికి సమాచారం అంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో విజువల్ చూస్తున్న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం క్రాష్ అయినట్టు కూడా పూర్తిగా విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే సంఘటన స్థలానికి అటు ఫైర్ ఇంజిన్స్ తో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు అధికారంగా ఉన్నతాధికారులంతా కూడా చేరుకుంటారు. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు కూడా చేరుకొని మంటలు నడుపుతున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అంటుంది. విజువల్స్ లో పూర్తిగా చూడొచ్చు. ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా కూడా కమ్మేసిందని చెప్పాల్సి ఉంటుంది. పొగ పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసింది. పూర్తిగా విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు టేక్ ఆఫ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపం అని చెప్పాల్సి ఉంటుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనే పూర్తిగా కూడా విమానం క్లాష్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఆ క్రాష్ కి సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో కూడా మరింత స్పష్టత రాబోతుంది. ప్రస్తుతానికి విజువల్స్ లో అయితే పూర్తిగా చూస్తున్నాం. దట్టమైన పొగ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కమ్మేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ విమానం అని చెప్తున్నారు. అయితే దాదాపు ఎంతమంది ఈ ప్రమాదంలో గురయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. ప్రస్తుతానికి మాత్రం కొంత గందరగోళంగా వాతావరణం లేదు. ఎందుకంటే టేకాఫ్ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ కు ముందు జనరల్ గా విమానాన్ని చెక్ చేసి పూర్తిగా ఓకే చెప్పిన అనంతరమే టేకాఫ్ జరుగుతుంది. ప్రస్తుతం సాంకేతికంగా ఏమన్నా అంశాలు తలెత్తాయో, ఒకవేళ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే సమయంలోనే ఘటన చోటు చేసుకున్నారు, లేదంటే దీనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయో కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే విధంగా మొత్తం 7 ఫైర్ ఇంజన్లు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని మంటలాడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొన్ని సెకండ్స్ లోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మెగానీ ప్రాంతంలో విమానం క్రాష్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మరింత సమాచారం రావాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంగా చెప్తున్నారు. అయితే ఎంతమంది ఈ ఘటనలో చనిపోయారు అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంటుంది. కొంత ఆ ప్రాంతంలో ఉన్న నివాసితులంతా కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా విమానం పేలిన శబ్దం పెద్ద ఎత్తున రావడంతో పాటు పొగ అంతా కూడా ఆ ప్రాంతాన్ని కూడా కమ్మేస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపు 7 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా కూడా మంటలాడుతున్నట్టు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలపైన కూడా అటు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అటు ఏవియేషన్ శాఖనే కావచ్చు, అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అసలు ప్రమాదం గల కారణాలు ఏంటనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఎంతమంది ఈ ప్రమాదంలో చనిపోయి ఉంటారనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి దాదాపు
బోర్డింగ్ లో అందరూ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే మాత్రం మృతుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున కూడా పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సతీష్, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా కూడా ఫ్లైట్ టేకాఫ్ అయిన సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారీగా మెగానీ ప్రాంతంలో పొగ మంచు పూర్తిగా కూడా మంటలు ఒకసారి రావడం, పొగ పెద్ద ఎత్తున కూడా ప్రాంతాన్ని కొంత భయాందోళనకు గురి చేసింది చెప్పాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న వారికి కూడా ఒక్కసారిగా ఎందుకు ఏం జరిగిందనే అది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అతి సమీపంలో, ఎయిర్పోర్ట్ కు ఆనుకునే పూర్తిగా కూడా పక్కన నివాసాలు కావచ్చు, రన్వేలు కావచ్చు, వాటికి సంబంధించిన కార్యాలయాలకు అతి సమీపంలోనే బ్యాక్ నుంచి పూర్తిగా కూడా ఆ పొగలు వస్తున్న విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా అలుముకుంది. ఒక్కొక్కరు పూర్తిగా రోడ్లపైన నిలబడి ఇంత పెద్ద ఎత్తున పొగ సంభవించడంతోనే ఒక్కసారిగా కొంత భయాందోళనకు గురవుతున్నారు. మొదట కొందరు ఎక్కడైనా సిలిండర్ పేలిందా, దానికి సంబంధించిన మంటలు వ్యాపించాయన్నది చూస్తున్నారు. కానీ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో ఉండడం, ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రమాదానికి గురైందనేది కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన మరింత సమాచారం రావాల్సింది. స్థానికులు మాత్రం కొంత భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే దాదాపు వీస్తున్న పొగలను చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతం అంతా కూడా కమ్మేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. పక్కనే ఉన్న ఏటీసీ కార్యాలయం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా మరి కాసేపట్లో తెలియదు. ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 7 ఫైర్ ఇంజన్లతోని మంటలాడుతున్నారు. సంఘటన స్థలానికి ఇప్పటికే అంబులెన్స్లు చేరుకున్నాయి. గుజరాత్ ప్రభుత్వం అధికారులు కూడా తక్షణం ఆ ప్రాంతానికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అధికారులు ప్రాంతానికైతే చేరుకుంటున్నారు. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే టేకాఫ్ అవుతున్న సమయంలోనే ప్రమాదానికి గురైందనేది కూడా అధికారులు చెప్తున్న మాట. కానీ వాస్తవానికి అసలు జరిగిన పరిస్థితులు ఏంటనేది కూడా కొంత గ్రౌండ్ లోకి వెళ్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే ఇంకేమైనా ల్యాండింగ్ కి సంబంధించి ఇతర ప్రదేశాల నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ కోసం సందర్భం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఏమైనా ప్రమాదం జరిగిందనేది కూడా మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతానికి మాత్రం సంఘటన స్థలానికి అయితే అధికారులు చేరుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ చెప్తున్నారు. ఎయిర్ ఇండియాకి సంబంధించి లండన్ కు వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అయిందనేది మాత్రం ప్రస్తుతానికి జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించిన అంశంలో కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. అయితే దీనికి గల కారణాలు ఏంటి, టెక్నికల్ ప్రాబ్లమా, లేదంటే పైలట్ సరైన సందర్భంలో కంట్రోల్ చేసే సమయంలో ఒక్కసారిగా నేలను బలంగా ఢీకొట్టిందా అనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అధికారులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపడుతున్నారు. మొదట వాటిలో మంటలతో పాటు ఆ పొగనంతా కూడా కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రస్తుతానికి శ్రమిస్తున్నట్టు తెలిసింది. కాసేపటి క్రితమే ప్రమాదం జరిగింది కాబట్టి దానికి తీవ్రతకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ప్రదేశానికి చేరుకొని ప్రస్తుతానికి అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు ఇంకా చేసిన స్థానికులకు ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు మారాయనే కోణంలో కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. శ్రీనివాస్, రైట్ సతీష్, థ్యాంక్ యూ.